ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు జడబుద్ధి. కావేరీ తీరాన ఒక అగ్రహారంలో గోవర్ధనుడనే బీదవాడుండేవాడు. ఆయనకు లేక లేక ఒక కొడుకు కలిగాడు. తల్లిదండ్రుల కుర్రవాడికి శ్రీవర్ధనుడని పేరు పెట్టి గారాబంగా పెంచసాగారు. చిన్నప్పటి నుంచి శ్రీవర్ధనుడు మందమతిగానే ఉండేవాడు. ఉన్న చోటనే ఎంతసేపైనా ఉండిపోయేవాడు. ఎవరన్నా లేవమంటే గాని లేచేవాడు కాడు. రమ్మంటే వచ్చేవాడు, పొమ్మంటే పోయేవాడు. భోజనం చెయ్యమని ఎవరో ఒకరు చెబితేనే గాని భోజనం కూడా చేసేవాడు కాడు. చివరకు వాడు పడుకోవాలన్నా ఎవరో ఒకరు పడుకో అని చెప్పాలి. చదివేస్తే ఈ మందకొడితనం కాస్త తగ్గుతుందని తండ్రి శ్రీవర్ధనుణ్ణి గురుకులానికి పంపేశాడు. 12 ఏళ్ల పాటు ఆ కుర్రవాడు గురువుగారి దగ్గర ఉండి కూడా కొంచెమైనా మారలేదు. కానీ గురువుగారు చెప్పినదల్లా చేసేవాడు. గురువుగారు చదవమంటే చదివేవాడు, ఫలానా పని చెయ్యి అంటే ఆ పని చేసేవాడు. వాడి బుద్ధికి చలనం లేదన్న మాటే గాని వాడు సోమరిపోతు కాదు. అందుచేత చెప్పిన ఏ పని అయినా శ్రీవర్ధనుడు చక్కగానే చేసేవాడు. 12 ఏళ్ల పాటు వాడి చేత అడ్డమైన పనులన్నీ చేయించుకోవటం చేత గురువుకు వాడంటే చాలా ఇష్టంగా ఉండేది. 12 ఏళ్లు పూర్తి అయ్యాక గురువుగారు, ఇక వెళ్ళు, నా దగ్గర చేసినట్టే చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తూ అభివృద్ధిలోకి రా అని దీవించి శ్రీవర్ధనుణ్ణి ఇంటికి పంపేశాడు. 12 ఏళ్లు గురు శుశ్రూష చేసి వచ్చినా తన కొడుకులో కొంచెమైనా మార్పు లేకపోవటం చూసి తండ్రి శ్రీవర్ధనుడి చేత ఇంటి పనులు చేయించాడు. శ్రీవర్ధనుడి తల్లికి కంటి చూపు పోయింది. అతని తండ్రే వంట దగ్గర నుంచి చేసుకుంటున్నాడు. కొడుక్కు ప్రతి చిన్న పని చెప్పి చేయించుకోవటం ఆయనకు చాలా విసుగనిపించింది. ఈడొచ్చిన తన కొడుక్కు పెళ్లి చేసేస్తే ఆ వచ్చే పెళ్ళామే వాడికి పనులు చెప్పి చేయించుకుంటుంది. తనకు పూట పూట చెయ్యి కాల్చుకునే పని తప్పుతుందనుకొని గోవర్ధనుడు తన కొడుక్కు ఒక బుద్ధిమంతురాలైన పిల్లను చూసి పెళ్లి చేసేశాడు. భార్య కాపురానికి వచ్చాక శ్రీవర్ధనుడికి బొత్తిగా పని లేకుండా పోయింది. అతను అస్తమానము ఒకే చోట కూర్చొని ఉండేవాడు. శ్రీవర్ధనుడి భార్యతో మామగారు, నీ మొగుడికి పనులు చెప్పి చేయించుకో అని అన్నాడే గాని భర్తకు పనులు చెప్పటానికి ఆ పిల్ల సందేహించింది. తన కొడుకు అస్తమానము చెట్రాయిలా కూర్చొని ఉండటం చూసి తండ్రి, నీ భార్య ఏమన్నా చేయమంటుందేమో కనుక్కొని పనులు చేసి పెట్టరా అని శ్రీవర్ధనుణ్ణి హెచ్చరించాడు. అతను భార్య వద్దకు వెళ్ళి, ఏమన్నా పని ఉంటే చెప్పు, చేస్తాను అన్నాడు. పెద్దవాళ్లు పనులు చెప్పాలి, చిన్నవాళ్లు చెయ్యాలి. ఏమన్నా పని చెబుతారేమో అత్తయ్యని అడగండి అన్నది భార్య. శ్రీవర్ధనుడు తల్లి దగ్గరకు పోయి, ఏమన్నా పని ఉంటే చెప్పమ్మా, చేస్తాను అన్నాడు. గుడ్డిదాన్ని, నాకేం తెలుస్తుందిరా, మీ నాన్నను అడుగు అన్నది తల్లి. నా భార్య అమ్మ ఏమీ పనులు చెప్పటం లేదు. ఏం పని చెయ్యమంటావో నువ్వే చెప్పు అన్నాడు శ్రీవర్ధనుడు తండ్రితో. నా కర్మ కొద్దీ పుట్టుకొచ్చావు, నేను నీకేం పని చెప్పేది? వెళ్ళి దేవుణ్ణి గురించి తపస్సు చెయ్యి, దేవుడు అనుగ్రహిస్తే ఏమన్నా వరమన్నా ఇస్తాడు అన్నాడు తండ్రి ప్రాణం విసిగి. శ్రీవర్ధనుడు అడవికి పోయి తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి దేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కోరుతావో కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకోమంటారో మా ఇంట్లో వాళ్లను అడిగి చెప్తాను, నువ్విక్కడే ఉండు దేవుడు అంటూ శ్రీవర్ధనుడు పరమానందంతో ఇంటికి వెళ్ళి తండ్రితో, నువ్వు చెప్పినట్టే తపస్సు చేశాను, దేవుడు కనిపించి వరం కోరుకోమన్నాడు, ఏం వరం కోరుకోమంటావు అన్నాడు. ఇంత ఐశ్వర్యం కావాలని కోరుకోకపోయావా? చిన్నప్పటి నుంచి దరిద్రపు బతికే కదా మనది, ఆ మాత్రం కూడా తెలీదా అన్నాడు తండ్రి. ఇంతలో తల్లి కొడుకు అన్న మాటలు విని, నాయనా, నాకు కళ్ళు రావాలని దేవుణ్ణి అడగరా అన్నది. తర్వాత భార్య అతన్ని అవతలికి పిలిచి, మనకు పిల్లలు కలగాలని కోరండి అని చెప్పింది. అందరితోనూ అలాగే అలాగే అని చెప్పి శ్రీవర్ధనుడు తాను తపస్సు చేసిన చోటుకి పరిగెత్తుకు వచ్చాడు. కానీ అక్కడ దేవుడు కనిపించలేదు. దేవుడి కోసం వెతుకుతూ అతను అడవి అంతా కలియదిరుగుతూ ఒకచోట తపస్సు చేసుకునే మునిని చూసి, అయ్యా, ఇంతకు ముందు నాకు ప్రత్యక్షమైన దేవుడు ఇటుగా గాని వచ్చాడా అని అడిగాడు. ఆ మాటకు ముని ఆశ్చర్యపడి శ్రీవర్ధనుణ్ణి వివరాలడిగాడు. అంతా విని ఆ ముని, దేవుడు ప్రత్యక్షమైతే ఏదో వరం అడగక ఆ దేవుణ్ణి ఉండమని నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చావా? ఎక్కడైనా పడి చావలేకపోయావు అన్నాడు. దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడన్న అసూయ కొద్దీ. శ్రీవర్ధనుడు ముని చెప్పిన ప్రకారం ఎక్కడైనా పడి చావ నిశ్చయించి చుట్టూ చూస్తే కొంత దూరంలో నిటారుగా ఉన్న ఒక కొండ కనిపించింది. దానిపై నుంచి పడి చద్దామనుకొని శ్రీవర్ధనుడు ఆ కొండ మీదికి ఎక్కాడు. మధ్య ప్రాంతంలో ఒక కోయవాడు కనిపించి, కొండపైన ఏమీ లేదే, ఎందుకెక్కుతున్నావు అని అడిగాడు. పైనుంచి కింద దూకి చావటానికి అంటూ శ్రీవర్ధనుడు కోయవాడితో కథ అంతా సవిస్తరంగా చెప్పాడు. కోయవాడు అంతా విని, ఏం మనిషివయ్యా, నిన్ను దేవుడు వరం కోరుకోమన్నాడు కానీ
దాన్ని తనతో చెప్పమన్నాడా? నువ్వు చెప్పకపోతే దేవుడికి నీ కోరిక తెలీదా? వెళ్ళు, ఇంటికి వెళ్ళు. మీ అందరి కోరికలు దేవుడే తీరుస్తాడు అన్నాడు. కోయవాడు చెప్పిన ప్రకారం జడబుద్ధి అయిన శ్రీవర్ధనుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లంతా సమస్త సంపదలతో కళకళలాడుతున్నది. తల్లికి చూపు కూడా వచ్చేసింది. శ్రీవర్ధనుడు చాలా సంతోషించాడు. మరొక ఏడాది తిరిగేసరికి అతని భార్య బిడ్డ తల్లి కూడా అయ్యింది.